రైతు సోదరులకు నమస్కారం. మనం భద్రాచలం దగ్గర కూనవరం మండలంలో ఉన్నాం. ఇక్కడ రైతు సందీప్ అన్న క్రీజా వాళ్ళ రెడ్ జింగిల్ అనే వెరైటీని సాగు చేయడం జరిగింది. ఈ రెడ్ జింగిల్ సాగు చేయడం వల్ల ఈ తోట ఎలా ఉందనేది మన సందీప్ అన్న మాటల్లో మనం తెలుసుకుందాం. సందీప్ అన్న, ఈ రెడ్ జింగిల్ అనేవి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సాగు చేస్తారు? ఈ సంవత్సరం వేశారు. మీకు ఏమనిపిస్తుంది ఈ తోట చూస్తే? చాలా బాగుంది. ఇప్పుడు మామూలుగా మన బుష్ వెరైటీలు, ఈ లాంగ్ వెరైటీలు చాలా చూసి ఉంటారు. ఇప్పుడు రెడ్ జింగిల్ దగ్గర 4.5-5 ఫీట్ల ఎత్తు పెరిగింది. క్రాప్ సెట్టింగ్ ఎట్లా అనిపిస్తుంది మీకు? క్రాప్ బాగుంది, మంచి గ్రోతింగ్ ఉంది. ఇంకా కొనుంది, ఇంకా కాస్తే 5 ఇప్పుడు ఈ రెడ్ జింగిల్ అనేవి మన ఏరియాలో మీ నాన్నగారు ఇందాక చెప్పారు, మీ నాన్నగారు మన దాన్ని 1818 సాగు చేశారన్నారు. ఇప్పుడు రెడ్ జింగిల్ మీరు సాగు చేశారు. ఈ రెడ్ జింగిల్కి 1818కి తేడా మీరు అని చెప్పగలుగుతారా? ఒరిజినల్ మైక్రో కింద రెడ్ జింగిల్ వెళ్ళిపోయింది. అది ఒక 1000 రూపాయలు డిఫరెన్స్. 1000 రూపాయలు డిఫరెన్స్ లో పోతుంది. అంటే క్రాప్ సెట్టింగ్ అనేది సేమ్ ఉంటుంది. కాకపోతే ఇదేమో హైట్ వెరైటీ కొన వస్తా ఉంటుంది. కూడా కొన ఉంది, కొంచెం తక్కువ బుట్ట వెరైటీగా, అంటే దాని బుష్ వెరైటీగా రౌండ్ గా వచ్చింది అది. అయితే ఇప్పుడు మీరు రెడ్ జింగిల్ ప్లస్ మన 1818 ఈ రెండు ఒకే కంపెనీకి సంబంధించిన, క్రీజా కంపెనీకి సంబంధించినవి రెండు. ఇప్పుడు ఈ రెడ్ జింగిల్ అనేవి ఇప్పుడు మీరు సుమారుగా ఎంత సాగు 1 ఎకరం ఉంటుందా? ఇదే మొత్తం 2 ఎకరాలు వేసాం. 2 ఎకరాలు వేసారు మీరు. 2 ఎకరాలు కూడా సేమ్ ఇలానే ఉంది. సేమ్ ఇట్లాగే ఉంది. మొత్తం కొన ఉంది, బాగుంది. మొత్తం ఇప్పుడు గ్రీనిష్ గా ఫ్లవరింగ్ మీద ఉంది. ఇలా పూత కూడా ఫెయిల్ అవ్వట్లేదు. జనవరి 29వ తారీఖు ఇవాళ కూడా ఈ రేంజ్ లో ఉందంటే తోట చాలా బాగున్నట్టు. ఏ మందు కొట్టినా తీసుకుంటుంది. మందుల రెస్పాండింగ్ కూడా బాగుంది. ఇప్పుడు మీరు దీని మీద పెస్టిసైడ్ ఖర్చులు ఎలా ఉన్నాయి? ఖర్చులు అంటే మీరు పెట్టుబడి అనేది ఇప్పుడు మామూలుగా కొన్ని వెరైటీలకు తక్కువ పెట్టుబడి తోటి పండుతాయి. వాటికి అట్లా కాదు తమ్ముడు. ఇప్పుడు అది క్రీజాకు దీనికి సపరేట్ స్ప్రే చేస్తారా? కలిపి స్ప్రే చేస్తారా? ఒకే స్ప్రే, మొత్తానికి ఏ మందు కొట్టినా తీసుకుంది. అది తీసుకుంది, ఇది తీసుకుంది. సో రెండు కూడా పెస్టిసైడ్ కూడా మంచిగా రెస్పాండ్ అయినాయి. ఓకే, మీ అంచనా ప్రకారం ఎన్ని క్వింటాలు వస్తుంది అనుకుంటారు? ఇది ఎకరానికి 25 అయితే పక్క వస్తుంది. 25 అయితే తగ్గకుండా వస్తుంది. కాస్త ఇంకో 5 కాస్తుంది. కొనుంది కాబట్టి పైన కొనుండి పూత బాగుంది. ఇంకా పూత ఫ్లవరింగ్ కానీ మొత్తం బాగుంది. వైరస్ లేకుండా నీట్ గా తోట బాగుంది. స్టెప్ ఇంకా మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఇంకా కొనొస్తూనే ఉంది. తడి పెట్టింది కదా. ఇప్పుడు ఈ మీరు సాగు చేసే భూములు ఉన్నాయి చూసారా? ఈ భూములలో కాకుండా మిగతా వేరే రకాల భూములలో వేసిన రైతులు ఉన్నారా మీ దగ్గర? భూములు వేసారు. ఇది ఏ భూమికైనా సెట్ అయింది. ఒక వాయలకు తప్ప ఏ భూమికైనా సెట్ అయిపోతుంది. ఏ భూములు వేసినా కానీ ఆరుదల సేరుకి బాగుంటది. ఏ భూమికైనా సెట్ అయిపోతుంది. వేరే భూమిలో కూడా అక్కడ వేసారు కదా, దానికి బాగుంది. అది 30 దాకా రావచ్చు. అక్కడ కూడా. ఇప్పుడు నల్లిని తట్టుకునే విషయంలో ఎలా ఉంది తమ్ముడు? పూత మొత్తం పిండి అయిపోతుంది. ఇప్పటి వరకు కూడా ఈ పూత ఇది కూడా పిండి అయిపోతుంది. నల్లిని కూడా బాగానే తట్టుకుంటాం. అంటే పురుగున్నా పిండి అయిపోతుంది. 10-20 ఉన్నాయి ఇందులో, అయినా పిండి అయిపోతుంది. ఇది 180 కానీ నిర్మలా 1 పిండి అయిపోతుంది. బాగుంది. ఇప్పుడు సుమారుగా ఈ రెడ్ జింగిల్ అనేది మీ సరౌండింగ్ లో ఒక ఎన్ని ఎకరాలు వేసి ఉంటారు? ఒక 10 ఎకరాల వరకు. 10 ఎకరాలు వేసి ఉంటారు రెడ్ జింగిల్. అందరి బాగున్నాయి. అందరే 25 దాకా వస్తాయి. అందరి కూడా ఇంకా కొనొచ్చింది కాబట్టి లాస్ట్ వరకు అయితే 30 కూడా రావచ్చు. ఇంకా చాలా రోజులు కాదు. ఇప్పుడు ఉందంటే ఇంకా 2 నెలలు ఉంది. ఇంకా 2 నెలలు. ఇవాళ జనవరి 29వ తారీఖు అంటే ఫిబ్రవరి మార్చి దాకా కాస్తుంది ఇది. మీకు వరకు వస్తుంది. ఇప్పుడు మీకు ఇంత ముందు వేసిన రకాలతో పోల్చుకుంటే చాలా బెటర్. అసలు ఇంతకుముందు మళ్ళీ కూడా ఈ విత్తనాలు పెట్టినాం. క్రీజా 1818 ఏ తీసుకుంటాం. నిర్మలా 1 3 స్టెప్ వచ్చింది. ఈ కాయను ఒకసారి లేదు ఇక్కడికి, ఈ పై కొమ్మ అట్లా లేదు. వైరస్ తట్టుకునే విషయంలో ఏమనిపిస్తుంది తమ్ముడు? వైరస్ అసలు వైరస్ వచ్చినా గానీ, తామర పురుగు ఉన్నా గానీ పిండి అయిపోతుంది. అంటే 2 స్టెప్పులు పెరిగి కాస్తుంది. 2 స్టెప్పులు పెరిగి 5 ఫీట్ల హైట్ పెరుగుతుంది. చాలా బాగుంది. ఒరిజినల్ మైకోల్ కింద వెళ్ళిపోయింది. క్రీజా 1818 ఇది వచ్చేసి క్రీజా సీడ్స్ వాళ్ళది 1818. ఇది 2 ఒకటే కంపెనీ వాళ్ళది. ఇది వచ్చేసి రెడ్ జింగిల్ అండి. ఇది ప్యూర్ తేజాకి. ఇది ఏంటంటే ఇది చెట్టు కొంచెం హైట్ తక్కువ వచ్చేసి వెడల్పు వస్తుంది, బుష్ వెరైటీ. ఇది వచ్చేసి ప్యూర్ మైకో తేజాకి హైట్ వస్తుంది, తీగ జాతి అండి. కాయ కూడా చూడొచ్చు, కొసల దాకా ఒకటే సైజులో ఉన్నది. కలరే ఉన్నది. ప్లస్ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఈ 2 వెరైటీలు ఎంత గ్రీనిష్ గా ఉన్నాయో చూడండి. ఈరోజు ఆల్రెడీ ఫిబ్రవరి నెల స్టార్ట్ అవ్వడానికి వచ్చింది. ఫిబ్రవరి 1వ తారీఖు వరకు కూడా ఇంత గ్రీనిష్ గా చూడండి. 28
29 1 తారీఖు కూడా. ఇది వచ్చేసి మనం చెప్పా కదండి ఇప్పుడు క్రీజా 1818 అని. ఇది కొంచెం హైట్ తక్కువలో బుష్ వెరైటీ. మైకో తేజాల కంటే ఒక 1000-1500 తక్కువ పోతుంది. మీరు చెట్టును ప్రతి ఒక్క చెట్టును చూసుకోవచ్చు. ఒకటే చెట్టు చూడండి. మీ పక్కన అయితే ఇది మనకి ఇప్పుడు చెప్పిన రెడ్ జంగిల్ అండి. ఇది పరిస్థితి అండి. రైతులు గమనించండి. 1818 ఇది రెడ్ జంగిల్ సేమ్ ఒకటే కంపెనీలో. అది ప్యూర్ తేజాలోకి పోతుంది. ఇది ఒక 1000-1500 తక్కువ పోతుంది. కానీ రెండు టాలరెంట్ వెరైటీలు. చూడండి కాయ సైజు కింది నుంచి కానీ కాయ సైజు కానీ చూడండి, కలర్ కానీ సైజు కానీ. ఇది బుష్ వెరైటీ. ఇది వచ్చేసి మీకు హైట్ వస్తుంది, తీగ జాతి. ఇది రెడ్ జంగిల్ లాంగ్ వెరైటీ, తీగ జాతి. ఒకసారి కాయలు కూడా చూడండి. ఇది మన రెడ్ జంగిల్ కాయలు కూడా చూడండి. 1818 కాయలు తెంపు. 1818 కాయలు కూడా తెంపుతాను మీకు. కొంచెం అండి మన ఈ ఏరియానైతే సంగ్రోలో అంటున్నారు మనకి ఈ ఏరియాలో. ఇది వచ్చేసి క్రీజా 1818. ఇది వచ్చేసి మన రెడ్ జంగిల్. కొంచెమే వేరియేషన్ ఉంటుందండి. కొంచెం 1818 రెడ్ జంగిల్. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు. ఓకే.